హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ కిక్ షామ్ యాక్ట్ చేసి అండ్ తమిళ్లో వచ్చు లైక్ హస్త్రం అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఒక డీసెంట్ ఒక కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లర్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక 3 కిల్లింగ్స్ అనేవి జరుగుతుంటాయి. సో అది కూడా ఒకే ప్యాటర్న్ అయితే జరుగుతుంటాయి. లైక్ కత్తిని లైక్ బాడీలో పొడుచుకుని అయితే చనిపోతుంటప్పుడు ఎవరైతే చనిపోయారో అసలు వాళ్ళకి అసలు సంబంధం ఉండేది. వన్స్ కిక్ షామ్ వచ్చి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు కిల్లర్ ఎవరు, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ కిల్లర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఎలా కనిపెట్టాడు అనేది ఒక ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ మూవీలో కొన్ని పోర్షన్స్ అయితే బాగున్నాయి. లైక్ మనకి మూవీ స్టార్టింగ్లో మనం చూసుకున్నప్పుడు లైక్ 3 కిల్లింగ్స్ ఉన్నాయి కదా. సో ఒకరికొకరికి వస్తే సంబంధమే ఉంటుంది. వన్స్ కిక్ షామ్ వచ్చిన తర్వాత సో ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అన్నీ కొంచెం అయితే బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. సో కిల్లర్కి సంబంధించింది ఆ రీజన్ మనకి కొంచెం సిల్లీగా అనిపించినా సరే బట్ దాన్ని జస్టిఫై చేసిన విధానం అయితే బాగుంటుంది. సో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా కొంచెం ఓకే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో నీకు మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ లాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ గురించి కొంచెం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో లైక్ ఈ పోర్షన్ ఉంటాయి బట్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయి బట్ అది ఒక ప్రాపర్గా ఇంపాక్ట్ అంటూ ఏమైతే క్రియేట్ చేయదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది ఈ మూవీలో అంటే కనుక ఈ మూవీలో కొన్ని ఫ్యామిలీ పోర్షన్స్ ఉంటాయి. సో బట్ ఆ ఫ్యామిలీ పోర్షన్స్ అయితే స్టోరీకి అయితే ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ పోర్షన్స్ కూడా కొంచెం అన్నెసరీ అని చెప్పి నాకైతే అనిపించింది. బికాస్ ఆ ఫ్యామిలీ పోర్షన్ వల్ల మనకి ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది కొంచెం అయితే డైల్యూట్ అయింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ చూసాము అనే ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్. అంటే లైక్ ఇందులో కొన్ని వైలెన్స్ సీన్స్ ఉంటాయి తప్ప లైక్ అడల్ట్ కంటే ఏమైతే ఉండదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనుక్కుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.